ఛానలుకి స్వాగతం. మేషరాశి వారు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది. అందుకే మీ లైఫ్ సెటిల్ అవ్వట్లేదు. రేపు ఈ చిన్న పని చేస్తే జీవితంలో ఊహించని ధనలాభాన్ని మీరు పొందుకుంటారు. ఇక డబ్బే డబ్బనే చెప్పుకోవాలి. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే మీరు బాకీ పడ్డ పూజ ఏంటి, ఏ చిన్న పని చేయటం వల్ల డబ్బు మీకు వరదలా వచ్చి చేరుతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారు జీవితంలో ఒడిదొడుకులను ఎక్కువగా ఎదుర్కొంటారు. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకి కూడా గురవుతారు. సాహస క్రీడల పట్ల వీరికి అభిమానం ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు మాత్రం వీరికి బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవిస్తాయి. అలాగే మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. తమ కోపమే తమ శత్రువు అనే నానుడి వీరికి బాగా సరిపోతుందనే చెప్పుకోవాలి. అలాగే స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. వీరి యొక్క స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే మాత్రం ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. ఎవరైనా వీరికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు. అయితే మేషరాశి వారు జీవితంలో మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి మీరు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది. ఖచ్చితంగా ఆ పూజను మీరు పూర్తి చేశారంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ ని చూడగలుగుతారు. శివ భగవానుడికి రుద్రాభిషేకం చేయించండి. ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో మీకున్నటువంటి దరిద్ర బాధలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుందనే చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు కూడా చేయండి. అంటే శివుడికి రుద్రాభిషేకం చేయించడంతో పాటు మీరు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు. మీ జీవితంలో ఇక దేనికి కొదువు ఉండదనే చెప్పుకోవాలి. అంటే మనకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేస్తే కనుక రెట్టింపు ఫలితాన్ని భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మేషరాశి వారు మీరు లైఫ్ లో సెటిల్ కావటానికి శివుడికి రుద్రాభిషేకం చేయించడంతో పాటు ఖచ్చితంగా మీరు మీకు ఉన్నంతలో దాన ధర్మాలు చేయండి. అది ఏ రూపంలో అయినా సరే అండి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు దక్కించుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా మేషరాశి వారు కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో చాలా సక్సెస్ అవుతారనే చెప్పుకోవాలి. అలాగే ఆడంబరం లేని పూజలు, గుప్తదానాలు మీకు మనోధైర్యాన్ని మేలుడు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహ ద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే లక్ష్మీ పూజ చేయటం వల్ల కూడా మీరు సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు కూడా మీకు మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచిపెట్టండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎరుపు రంగు రుమాలును ఎప్పుడూ కూడా మీరు ఉపయోగించండి. ఎందుకంటే ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి. అలాగే ప్రతి నెల సుందరకాండ పారాయణం చేస్తే కూడా జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు మీకు లభిస్తుంది. శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో సక్సెస్ తో మీరు దూసుకుని వెళ్తారు. ఖచ్చితంగా మీ లైఫ్ సెటిల్ అవుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా శివుడికి రుద్రాభిషేకం చేయించండి. లైఫ్ లో ఖచ్చితంగా సెటిల్ అవుతారు. చూస్తారు కదండి, మేషరాశి వారు బాకీ పడ్డ పూజ ఏంటి, అలాగే వారు లైఫ్ లో సెటిల్ కాకపోవటానికి కారణం ఏంటి, మిగతా ఏ దేవతారాధన చేయటం వల్ల వారు సత్ఫలితాలు పొందుకుంటారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.